మీరు తులారాశిలో జన్మించారా? అయితే మీ జోడియాక్ సైన్ లిబ్రా అండి. సో, ఆ త్రాసులో మీరు సంపాదించిన సంపాదన, అలానే మీకున్నటువంటి కష్టాలు రెండిటివి ఎప్పుడూ బ్యాలెన్స్‌గానే ఉండాలి. ఎవరైతే తులారాశి చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో మెయిన్‌గా స్వాతి నక్షత్రంలో జన్మించి, విశాఖ నక్షత్రంలో జన్మించి, చిత్తా నక్షత్రంలో జన్మించి ఇప్పటి వరకు కూడా మీ సంపాదన శూన్యంగానే ఉందా? డబ్బులు సంపాదిస్తుంటారు, వచ్చిన సంపాదన వచ్చినట్టే కనుమరుగైపోతుంటాయి. అనూహ్యంగా ఎంత పోగు చేద్దామన్నా, ఎంత కూడబెడదాం అనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో నష్టం, కష్టాలు అనేది వస్తూనే ఉంటాయి. మెయిన్ గా తులారాశిలో జన్మించిన వాళ్ళు ఇంటికి ప్రథమ లేదా తృతీయ, ఒకటి లేదా మూడవ సంతానమైనా, లేదా ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నా కూడా వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా మిగులుబాట లేదనే చెప్తుంది మన జ్యోతిష్య శాస్త్రం. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. ఒక సుమారుగా ఒక ఎక్స్ప్రెస్ హైవే పైన మనం 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నామంటే ముందుగా ఏదైనా టర్న్ ఉంటే అక్కడ మనకు ఒక ఇండికేషన్ పెడతారు, గో స్లో. తులారాశి వాళ్ళకు కూడా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు సంపాదించిన సంపాదనకి నిలకడ లేదు, మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎప్పటికప్పుడు స్థాన భ్రష్టత్వం చేస్తున్నారు, మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువగా పని ఒత్తిడి ఉంది, మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు, వ్యాపారంలో అన్ని ఒడిదుడుకులే ఉంటున్నాయి, వ్యాపారం సాగుతుంది, డబ్బులు వస్తున్నాయి, వచ్చిన డబ్బు వచ్చినట్టు మిగలడం లేదు. మెయిన్ గా తులారాశికి చెందిన వాళ్ళు డబ్బు సంపాదిస్తారు కానీ మిగులుబాటు శూన్యంగా ఉంటే, మీరు చాలా మంది పండితులు, సిద్ధాంతులు, వేదాంతులు చెప్పి ఉంటారు తులారాశి వాళ్ళకి ఇంకా తూకంలో డబ్బులు మోయాల్సిందే అని. మీ పేరుని సుమారుగా 270 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి, మీ జీవితంలో సంపాదించిన, మీ కలలో కూడా మీరు ఊహించనంత డబ్బు సంపాదించబోతున్నారు. మెయిన్ గా కష్టపడితేనే డబ్బు అనేది సంపాదిస్తారు. ఇంట్లో కూర్చొని నేమ్ కరెక్షన్ చేయించుకుంటే డబ్బు ఎవరికి రాదండి. మీరు కష్టపడండి, ఆ కష్టానికి తగ్గట్టుగా ఆ అదృష్టాన్ని నేను జోడిస్తాను.